ఇక ప్రజా సమస్యలను ప్రణాళికాబద్ధంగా సకాలంలో సమస్యల పరిష్కారానికై నూతనంగా వికాస్ నీతి యాప్ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. మల్కాజ్గిరి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వారి సమస్యలను పరిష్కరించే క్రమంలో ఈ యాప్ దోహదపడుతుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ యాప్ను రూపొందించినట్లు ప్రతి ఒక్కరికి సులభంగా అవగాహన వచ్చేలా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మల్కాజ్గిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తూ పోరాటాలు చేస్తున్నప్పటికీ స్థానికంగా అధికారుల వ్యవహార శైలి సరిగా లేదని ఆరోపణలు చేశారు. ఎట్లా తెలిసింది? నేను మా బిడ్డ పెళ్లి జరుగుతున్నప్పుడే నేను ఒక న్యూస్ చూసి నా దగ్గరకు ఒక అతను ఫోన్ చేసి, నేను అందరికి ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కి లింక్ ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఒక ఫోన్ చేసి, అయ్యా నేను ఇట్లా నా బిడ్డకు నేను ఒక అపార్ట్మెంట్ కొన్నా, నా బిడ్డ పేరు మీద నేను దాన్ని ఏమంటారు గిఫ్ట్ డేట్ చేయాలంటే వాడు ఇప్పుడు చేస్తున్నాడు, వాళ్ళ అత్తగారు ప్రెషర్ చేస్తున్నారు, నేను ఇప్పుడు ఏం చేయాలి, వర్క్ ప్రాపర్టీ అని చెప్పి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాడు నేను ఆపేసి చెప్తాడు. ఇంకెటువంటి సమస్యలైనా ప్రజల దగ్గరకు ఉండి నాకు ఒక్క రిప్రజెంటేషన్ ఈ ఫలానా వ్యక్తి ఇది రాక ఈ ఇబ్బంది పడుతుంటనే తీసుకొని వస్తే మనం తప్పకుండా అవన్నిటిని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఇంద్రమ్మ ఇంగ్లీష్ అంటారు, పేర్లను ఎక్కియగలిగినాం, ఇంకా ఎవరో ఏ మూలకు ఒకరో ఇద్దరో మిగిలిపోయి ఉండొచ్చు. నేను అదే చెప్తున్నా, మా నాయకులకు చెప్తున్నా, మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నా, మీడియా ఎవరైనా మిగిలిపోతే మా దృష్టికి తీసుకొస్తే, ఎందుకంటే నేను చూసిన ఎలక్షన్ టైంలో ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది, మనం ఒక మీటింగ్ పోతాం, 100 మంది వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయరు, రాని ఒక్కరు మాత్రం లొల్లి పెడతారు. అది కూడా మనం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే మనం నెసెసిటీ ఉంది కాబట్టి నేను లొల్లి పెడతాను. అది కూడా మనం ముందే జాగ్రత్తలు తీసుకుంటే అటువంటి పరిస్థితి కూడా రాదు. కాబట్టి మీడియా దృష్టికి ఏదైనా వచ్చినా, ఎందుకంటే మీరు ప్రజాక్షేత్రంలో ప్రతి నిత్యం తిరుగుతుంటారు కాబట్టి మీ దృష్టికి వచ్చినా, మా నాయకుల దృష్టికి కూడా ఎవరికి వచ్చినా నేను అదే చెప్తా. ఇప్పుడు నువ్వు కార్పొరేటర్ అవుతావా, నేను కార్పొరేటర్ అవుతారా, ఎమ్మెల్యే అవుతారా, ఇంకోటి అవుతారా, తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ ప్రజలకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే పట్టుకరాని వాటిని సాల్వ్ చేద్దాం. ప్రజలు గుర్తించారనుకో, నేనేంటే గుర్తించాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళని నేను నాయకులను చేయాలన్నా, వాళ్ళే నాయకులు కదా.